గతంలో ఎట్లుండేది మీ ఏరియా, మీకు జంగాల కాలనీ ఎంత ఎట్లుండేది? బండాబాడి అసలు వెళ్ళటానికి కూడా దారి లేదండి, ఎక్కడికి వెళ్ళటానికి దారి లేదు, మంచి లేదు, ఏం లేదండి. ఇది వచ్చి గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు మాకు ఇక్కడ అసలు నడుపుతాను కానీ దారి ఉండేది కదండి. అసలు బయటికి వెళ్తానికంటే ఇబ్బంది పడిపోయేవాడు. అలాంటిది ఆ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అందులోని జిర్ బాలరాజు గారు కూడా మాట ఇచ్చారు. ఈ జంగాలపేట 40-30 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందండి. ఇంత ముందు ప్రభుత్వంలో అసలు ఏమి కూడా సుఖం లేదండి. చాలా ఇబ్బందులు బాగా. ఓ పోటు ఉంటే పోటు లేకుండా అలాగే ఆ బందులోనే పడిపోయినా తడిసిపోయి ముద్దలైపోయినా అలాగే బాధలు పడిపోయామండి. ఈ రోడ్డు అందులో ఎక్కడ అడిగేస్తున్నాము ఏంటో తెలిసేది కాదు సార్. అంత ఇబ్బంది పడిపోయాము. ఇప్పుడు మట్టికి పరిపాలన వచ్చాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇంచుమించు 16-17 సంవత్సరాలు అవుతుంది. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కానండి ఏ ప్రభుత్వం. వెల్కమ్ టు ఎస్4 మీడియా. పోలవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందింది, ఈ 14 నెలల కాలంలో పోలవరంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది ఎస్4 మీడియా ఈ రోజున గ్రౌండ్ రిపోర్ట్ గురించి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ బుటాయిగూడి మండలంలోని యొక్క జంగాలపేట కాలనీ ఉన్నాం. ప్రస్తుతం నేనున్న ప్రదేశంలో గతంలో చూస్తే ఈ ఏరియా అంతా కూడా చాలా రోడ్డు లేని పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ రోడ్లు అయితే వేయడం జరిగింది. ఈ రోడ్లు నడవాలంటే దాదాపు మోకాళ్ళ లోతు నీరైతే ఉండేది. బురద వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లు అయితే చూసుకోవచ్చు, మన విజయాలు చూసుకోవచ్చు. ఈ ప్రదేశం అంతా కూడా నడవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉండేది చెప్పి స్థానికంగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలుసుకోబట్టి మనతో పాటు ఈ జంగాలపేటకు సంబంధించిన మహిళ అయితే ఉన్నారు. గతంలో మీకు ఈ ప్రాంతం ఎలా ఉండేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉంది? సీఎం సారి నమస్కారం అండి. ఆ సార్ ఎక్కడున్నా మంచిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం మంచిగా ఉండాలి. ఇదివరకు మాకు ఇక్కడ అసలు నడుపుతాను కానీ దారి ఉండేది కదండి. అసలు బయటికి వెళ్తానికంటే ఇబ్బంది పడిపోయేవాడు. అలాంటిది ఆ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్లని మంచిగా చేస్తామని, ఏదైనా మాకు ముందుకొచ్చి సాయపడతామని ఆయన ఎమ్మెల్యే గారు బాలరాజు గారు మాకు సాయపడుతున్నాడు. ఏదైనా మనం సాయం అడుగుతుంటే ఆయన ముందు నేను చేపిస్తానమ్మా అని అంటున్నారు. ఈ రోడ్ల ఇసులో కానీ అసలు ఏ ఇసుమైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చాకే బాగుందండి. అసలు ఇదివరకు అంటూ అసలు మాకు అసలు ఏం ఉండేది కాదు, అసలు అంత ఘోరంగా ఉండేదండి. గతంలో ఈ రోడ్లు మీ పరిస్థితి ఎలా ఉండేది తల్లి? ముసలు లెగలేని ముసలోళ్ళు ఏంటి పడిపోయారు, కాల్ చేయ కూడా ఇబ్బందిగా ఉండేది. ఈ పరిపాలన వచ్చాక ఇదిగోండి ఈ చూడండి ఈ రోడ్లు ఈ చివరి ఆ చివరికి సక్కరంగా ఉన్నాయండి. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఇలా ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా ఆయన చల్లగుండి ఇలాగే పాలన సాగించాలని మేము కోరుకుంటున్నామండి. పేరేంటమ్మా, ఏంటి అసలు మీ ప్రాంతంలో గతంలో పరిస్థితి ఏంటి? బాలరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? రోడ్ల పరిస్థితి ఏంటి తల్లి? బాగానే ఉందండి. ఆయన వచ్చిన తర్వాత మాత్రం మాకు చాలా బాగుంది. రోడ్లు పడిపోయేవాళ్ళం, పడతలో ఉండేవాళ్ళం, బండ్లో ఉండేవాళ్ళం. పిల్లలతో 12 మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు పడిపోయింది. ఈ రోడ్డు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మాకేం కూడా ఏం లోటుపాట్లు ఏం చేయలేదు. ఆయన గారు ఇంకా చేయాలి, ఆయన బాగుండాలి. ఆయన కూడా మాకు ఈ పరిస్థితులు ఏ రకంగా మీ జంగాలపేట ఈ కాలనీలో ఎన్ని రోడ్లు వేసారు? అంతకుముందు మీ జంగాలపేట పరిస్థితి ఏంటి అసలు? ఇంత క్రితం చాలా ఇబ్బందులు పడిపోయాం, చాలా బాధలు పడిపోయాం. ఇబ్బంది అంటే ఏంటి, ఎలాంటి ఇబ్బందులు అంటే బందల్లోని పిల్లలు మేము పడిపోతాం, చేస్తాం, చాలా ఇబ్బందులు పడిపోయి ఓ పోటు ఉంటే ఓ పోటు లేకుండా అలాగే ఆ బందలోనే పడిపోయినా తడిసిపోయి ముద్దలైపోయినా అలాగే బాధలు పడిపోయామండి. ఈ రోడ్లు పోసినాక ఆయన గారు ఈ గెలిచాక అయినా మాకు మాత్రం చాలా సంతోషం చేశాడు. ముసలి మొక్కలు అందరం కూడా ఆయనకి నమస్కారం. ఇప్పుడు వరకు మాత్రం బాగున్నామండి మేము అందరం కూడా ఆయన దయ వల్ల. గత ప్రభుత్వం ఎలా ఉండేది మీ పరిస్థితి? బాగోలేదండి. ఇది వరకు చాలా మంది వచ్చారు, మమ్మల్ని చాలా మోసం చేశారు. మాకు వేయమన్నారు, ఓట్లు వేయమన్నారు, వేసాం. అలా కూడా మమ్మల్ని ఎవరిని కూడా గెలిపించినా సరే మా ఇంకా ఎవరు పట్టించుకోలేండి. అయ్యగారు మాత్రం ఓ పోటు ఉంటే ఓ పోటు లేకుండా అలాగే ఆ బందలోనే పడిపోయినా తడిసిపోయి ముద్దలైపోయినా అలాగే బాధలు పడిపోయామండి. ఈ రోడ్లు పోసినాక ఆయన గారు
ఈ గెలిచాక అయినా మాకు మాత్రం చాలా సంతోషం చేశాడు. చాలా మేము కష్టాలు కూడా పడిపోయాం. ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత ఈ రోడ్లు పోసాక కొంచెం మాకు బాగుంది. సుఖంగా ఇంట్లో కూర్చొని ముద్ద తిన్న ఏటీఎల్ వచ్చిన మాకు అరికాళ్ళకి మట్టిలు అంటుకోకుండా చేసాడు నా బాబు. మాకు అదే సంతోషం. ఏం చెప్తారు మా ద్వారా మీ ఎమ్మెల్యే బాలరాజు గారు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చేసిన సర్వీస్ కి బాగా చేశాడని చెప్పుకుంటామండి. బాగా చేశారు, మమ్మల్ని శుభ్రంగా చూశారు, సక్రంగా ఉంది అలా అని చెప్పుకుంటామండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయి? ఎలాంటి లబ్ధి చేకూరింది మీకు? మాకు పుస్తకాలు ఏమి రాలేదండి. పథకాలు అమ్మ ఒడి అయ్యి మా పిల్లలకి వచ్చిన వాళ్ళందరికీ వచ్చినాయండి. అంటే మీ కూతురు మనవలు లేరా? కొడుకులు పిల్లలు ఉంటారు, వాళ్ళకి రాలేదా? పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి దారాలు వెళ్ళిపోయారు. వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయండి. వచ్చినట్టుగా మనతో పడుతుంది మరి. మీ అమ్మ చెప్పండి అమ్మ, గతంలో మీ గ్రామంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుంది? డబ్బులు చాలా బాగా ఇస్తారు సార్. మేము చదివించుకోవడం కూడా చాలా బాగుంది సార్. అసలు అన్నింటికి కూడా బళ్ళు కానీ మేము రోజు కూలి పని చేస్తే మాకు 300 రూపాయలు వస్తాయి. ఆ 300 రూపాయలతో మేము ఏం చదివిగలం? ఆయన సాయం చేసి పుస్తకాలని అవన్నీ మొత్తం సహాయం చేస్తున్నాడు. ఆయన వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు మేము బాగా చదువుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చింది తల్లి? అన్ని మార్పులు మంచిగా ఏం మారింది? అన్ని మారినాయి సార్. రోడ్లని, రేషన్ అని, డబ్బులు ఇస్తామని, అన్నిట్లో బళ్ళు అన్నిట్లో కూడా సహాయంగా ఉంటున్నారు సార్. ఉన్న రోడ్లు కూడా ఇంకా 4-3 మిగిలినాయి సార్. అవి కూడా పోస్తే కూడా బాగుంటుందని. మా గతంలో ఈ రోడ్లు లేకుండా మీ పరిస్థితి ఎలా ఉండేది? బండ్లలో తిరిగేవాళ్ళు, అసలు చీకట్లో ఉండేవాళ్ళు. అసలు బండ్లలో ఎక్కడ అడిగేస్తున్నామో ఏంటో తెలిసేది కాదు సార్. అంత ఇబ్బందులు పడిపోయాము. ఇప్పుడు మట్టికి పరిపాలన వచ్చాక చాలా బాగుంది సార్. మాకు పిల్లల చదువులకు కానీ అన్ని సహాయం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు కూడా వేస్తున్నారు సార్. మాకు మంచిగా ఉంది. ఆయన బాగా చల్లగా ఉండాలి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాలనీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఏమేమి పనులు చేసింది గవర్నమెంట్? అన్ని పనులు చేస్తున్నారు బాబు. ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, మరి కొత్త పెన్షన్లు పెడుతున్నారు. మళ్ళీ అమ్మఒడి డబ్బులు అని వేస్తున్నారు. అన్ని బాగానే చేస్తున్నారు సార్. మరి ఇప్పుడు మట్టికి ఈ రోడ్లు లేక ముందు గతంలో మీ పరిస్థితి ఏంటి? వర్షం అయితే ఎలా ఉండేది? అసలు బందలు బాబు, అసలు నడవలేకపోయేవాళ్ళం సార్. అసలు ఎంత ఇబ్బందులు పడిపోయేవాళ్ళము. అంత చాలా బాధలు పడ్డాం సార్. పరిపాలన వచ్చాక చాలా బాగుంది. అమ్మా ఏంటి, ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పరిస్థితి? బాగానే ఉందండి. ఇప్పుడు పెంచారు, పెన్షన్ కూడా పెంచారు. అంటే బందరాలు బడి పడిపోతున్నాయి చూడాలి, చూసి చూడనట్టుగా. మా ఇది బాగోలేదండి. అందరు సుఖంగా ఉన్నాం. గతంలో ఎట్లుండేది మీ ఏరియా? మీకు జంగాల కాలనీ ఎంత ఎట్లుండేది? బందాబాడి అసలు వెళ్ళటానికి కూడా దారి లేదండి. ఎక్కడికి వెళ్ళటానికి దారి లేదు, మంచి లేదు, ఏం లేదండి. ఇది వచ్చి ఈ కార్డులు వచ్చిన కూటమి ప్రభుత్వం చాలా వచ్చింది, బాగుందండి. ఎమ్మెల్యే గారు వస్తుంటారు మీ ఏరియా? ఎమ్మెల్యే గారు మీ ఏరియా వస్తుంటారా? వస్తుంటారండి, వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అలాగేనండి. పర్లేదా? మీకు అందుబాటులో ఉంటారా? పనులు చేస్తారా? చేస్తారండి. ఆ నుంచి సాయం చేసింది ఏం చేశారు? ఏం సాయం చేశారు మీకు ఎమ్మెల్యే గారు? డబ్బులు పింఛను కూడా 4000 ఇస్తున్నారండి. అలాగే చేస్తున్నారండి. అన్ని బాగానే చేస్తున్నారు, బాగానే పెట్టారు. రోడ్లు కూడా పోసేస్తాయి, చల్లగా ఉంటారండి. ఎంత ఇస్తున్నారమ్మా నీకు? పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 4000. గతంలో పెన్షన్ బాగుంది, ఇప్పుడు వచ్చే పెన్షన్ బాగుందా? ఇచ్చిందే బాగుందండి, ఇచ్చిందే బాగుందండి. గట్టినాలు తిరిగి తిరగపోయినా అలాగే బతుకుతున్నాం. ఏం చెప్తాం మరి ఎమ్మెల్యే గారికి? ఏం చెప్తాం? మా ద్వారా చెప్పాలంటే మీ ఊరికి ఎంత పని మేలు చేసిన ఆయనకి ఆయనకే ఓటు, ఆయనకే వేస్తామండి. మర్చిపోం కదండి, మర్చిపోం. బతుకున్నాం ఆయనకే మళ్ళీ ఆయన్నే గెలిపిస్తాం సార్. అసలు మాకు ఇవన్నీ లోటు పాటలు లేకపోకుండా మళ్ళీ మేము ఆయన్నే గెలిపిస్తాం అనుకుంటున్నాం సార్. మమ్మల్ని కూడా హ్యాపీగా చూస్తున్నాం సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబం ఎలాంటి పథకాలు వచ్చింది? ఏం లబ్ధి పొందారు? పథకాలు అన్ని పెట్టారు సార్, కానీ కొన్ని 2 అమలు చేయట్లేదు సార్. ఏమొచ్చింది? భర్తలు చచ్చిపోయిన తర్వాత ఇది పెన్షన్ ఒకటి వస్తలేదు మాకు. అన్న ఏంది, ఎలా ఉందన్న మీ గ్రామంలో గత పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాలరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జంగాల కాలనీ ఎలాంటి మార్పు వచ్చింది? బాలరాజు గారికి నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్లేని, మాకు పిల్లలకి స్కూల్కి బడికి పంపించడానికి, తర్వాత పిల్లలకి డబ్బులు పడతాకి, అలాగా కొంతమందికి అమ్మఒడి రావడానికి కూడా బాగా. గత ప్రభుత్వంలో ఈ రోడ్ల మీద నడుస్తాకి బందలు, చీకట్లోని లైట్ కానీ, ఓ పైపులు కానీ, బయటికి వెళ్తాకి చాలా ఇబ్బంది. పాములు అవి తిరిగేసారు. అయితే ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డామంటే బాగా కష్టపడ్డాం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రోడ్లు పోసారు. ఇంకా జరగాల్సిన రోజుల్లో ఇంకా మాకు ఆయన ఇంకా సాయం చేస్తాడని మేము అనుకుంటున్నామండి. ఆయన వల్ల మేము ఇంకా సేఫ్టీగా ఉంటాం. మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా ఇదే రావాలని మరీ కోరుకుంటున్నాం. గత ఎమ్మెల్యే గారు ఎలా పనిచేశారు? ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పనిచేస్తాను మీకు? గత ఎమ్మెల్యే గారు అంటే ఆయన గెలిచిన తర్వాత 2 సార్లు 3 సార్లు గెలిచాడండి. గెలిచిన తర్వాత మా పేట కనీసం ఎంత వాడు కూడా ఒకసారి వచ్చి చూసింది లేదు సార్. తర్వాత ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, బాలరాజు వచ్చిన తర్వాత మాకు అప్పుడప్పుడు వస్తాం,
వెళతాం చూసుకుంటాం. మీకు ఎలాగున్నాయని మా సమీక్షలు కూడా అడుగుతున్నారండి. మా సమీక్షలు చెప్తున్నాం, మా సమీక్షలు కూడా ఆయన సరి చేస్తున్నారు. ఏంటి ఇంకా ఎదరికి ఇంకా చేస్తానన్నారు. అలా చేస్తారని మాకు ఆ నమ్మకం కూడా ఉంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు రావాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఏదైనా సమస్య వస్తే చెప్తే ఇనే పరిస్థితి ఉంటారు బాలరాజు గారు. వింటారండి. ఏదైనా సమస్య వచ్చే స్వామి ఇలాంటి సంతండి ఎమ్మెల్యే గారు అంటే మీకు వచ్చిన భయం లేదు, నేనున్నాను, మీ వెనకాల నేనుండి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి కూడా అంటున్నారండి. మాకు ఆ ధైర్యం కూడా, ఆ భరోసా కూడా ఇస్తున్నారు. ఏంటి ఆయన ధైర్యం వల్ల మేము ఎలా ఉన్నామండి. ఇక కాకపోతే ఇంకా 4-3 రోడ్లు ఉన్నాయండి. అవి కూడా మాకు తీర్చి ఏంటి మాకు కొద్దిగా డ్రైనేజీలు పోతే మాకు అదే సంతోషం. మళ్ళీ గత ప్రభుత్వం కూడా మళ్ళీ ఇదే రావాలని మేము మరీ కోరుకుంటున్నాం. అంటే గతానికి ఇప్పుడు పోల్చుకుని మీ కాలనీలో ఎలాంటి మార్పు వచ్చి ఏం మారింది? ఇంతకు ముందు ప్రభుత్వం అనేది ఉన్నప్పుడైతే మాకు ఏ విధానంలో కూడా ఏమి కూడా మాకు సరిలేదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్నీ మారినాయి. పిల్లల చదువులు ఏంటి, పిల్లలకి డబ్బులు పడతాయి ఏంటి, తర్వాత రోడ్లు పోవటం ఏంటి, మేము ఏదైనా సమస్యలు అడిగితే ఆ సమస్యలు నేను తీరుతానంటాం ఏంటి, అలాగే చేసుకుంటా తీరుతున్నారు, చేసుకుంటూ వస్తున్నారు. అలాగే కొంతమంది పెన్షన్లు చేసుకుంటే వాళ్ళకి ఇంతకుముందు 2,000 ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేశారండి. ఇంకా పెన్షన్ పెట్టుకునే ఉన్నారు, అవి కూడా రాస్తానన్నారు. ఇంకా పిల్లల భవిష్యత్తు కూడా చూస్తా అన్నారు, మా భవిష్యత్తు కూడా చూస్తా అన్నారు. కంగారు ఆడకుండా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన అన్నట్టుగానే చేసుకుంటూ వస్తున్నారు. మాకు ప్రభుత్వం నచ్చింది, బాగుందండి. ఏంటి ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి, మాకు ప్రాంతాలకి ఇలాగా సమస్యలు అనేది తీర్చాలని కోరుకుంటున్నాం. అంటే ఈ ఏడాదిన్నరలో మీ కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరి ఎలాంటి పథకాలు వచ్చినాయి? అంటే ఇక మా మనవులకి అనేది పిల్లలకి వాళ్ళకి అమ్మఒడి డబ్బులు వచ్చినాయండి. 2 పిల్లలకు పుస్తకాలు కానీ అట్లా కానీ, తర్వాత పిల్లలు చదువుకుంటా కూడా అవకాశం ఉందండి. 2 ఈ పిల్లలు పొద్దున్న బడికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్ళండి. పిల్లలు దారింపు పడిపోవటం, ఆ పుస్తకాలు తీసుకొని వెళ్ళకపోవటం, ఇబ్బందులు పడుతున్నాక ఈ రోడ్లు పడ్డాక పిల్లలు సేఫ్టీగా వస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు రోడ్డు అంటే ఇంటికి వచ్చారు, సేఫ్టీగా వస్తున్నారు. పర్లేదండి. పర్లేదు సార్. ఏం చెప్తారు మా ద్వారా ఎమ్మెల్యే గారు చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఎమ్మెల్యే గారు ఈ ఏరియా చేసేటువంటి సర్వీస్కి, ఈ ఏరియాకి సర్వీస్ చేసేది ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మాకు రోడ్లు, డ్రైనేజీలు, వాటర్, కరెంట్ సప్లై ఉన్నాయి. ఈ 4 ముక్కల రోడ్లు కూడా అవి కూడా పోతే మాకు అదే సంతోషం అండి. అంటే మీ జంగాలపేట ఏరియాలో ఎన్ని రోడ్లు పోసారు ఇప్పుడు కంటే 2 ఈ లైన్లు అండి, ఆ లైన్ అండి. అయితే 4 లైన్లు పడినాయండి. ఇంకా ఉండవలసిన 4 లైన్లు 4 బిట్లు ఉన్నాయండి. ఆ 4 బిట్లు కూడా మళ్ళీ మా అంతకుముందు ఒకసారి అడిగితే పోస్తామా, అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 2-3 నెలల్లోనే ఈ సంవత్సరంలో మళ్ళీ పూర్తి చేసేస్తాం అది కూడా అని చెప్పి అన్నారండి. ఈ జంగాల కాలనీ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? కట్టిన తర్వాత సిమెంట్ రోడ్డు గతంలో పోసారా ఇప్పుడే పెట్టాం? ఇప్పుడు ఇదే ఈ ప్రభుత్వం వచ్చాక పోస్తుంది సార్. ఎంతకాలం అవుతుంది? ఇక్కడికి వచ్చి మేము 15-16 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఎంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇంచుమించు 16-17 సంవత్సరాలు అవుతుందండి. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కానండి ఏ ప్రభుత్వం కూడా మాకు చేసింది లేదు. మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదండి. ఏమంటే అలా వస్తాం, చూడటం, వెళ్ళటం తప్ప పట్టిని గెలిపించండి అంటాం, ఓట్లు వేయించుకుంటాం, అదంతా పని చేసేస్తాను పని అంటాం, వెళ్ళిపోవటమే. కనీసం మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి అలా మొహం చూసేవాడు కూడా కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ రోడ్లని, కాస్త వాటర్ సప్లై అని కొంచెం మాకు అవకాశంగా ఉందండి. ఇంకా చేస్తారని మేము అనుకుంటున్నాం, చేస్తారని నాకు నమ్మకం కూడా ఉందండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందండి. ఇంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏమి కూడా సుఖం లేదండి. చాలా ఇబ్బందులు, బాగా నరకం అనిపించామండి. పొద్దులు అయితే లైన్కి వెళ్తాకి దారి ఉండేది కాదు. మాపులు పెడితే బయటకు వస్తాకి పాములు తిరుగుతున్నాయి, తేళ్లు తిరుగుతున్నాయి, పిల్లలు ఎక్కడ పడిపోతారో, ఏం వచ్చి మీద పడుతుందో కూడా తెలియకుండి చీకట్లో లైట్లు ఎట్టుకుని బయలుదేరి తిరిగిన రోజులునండి. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు సేఫ్టీ అయిందండి, బాగుందండి ప్రభుత్వం కూడా. మొత్తం ఈ ఏరియాలో మీకు ఎంతమందికి ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటాయి? ఈ ఏరియాలో మాకు ప్రత్యేకంగా ఉంటాం వరకు అంటే ఇప్పుడు ఇంకా కట్టవలసిన ఇల్లు బట్టి ఇంకా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కట్టవలసిన ఇల్లు అయితే ఇప్పుడు కట్టిన వరకు అయితే ఒక 30 ఇళ్ళు పైన ఉన్నాయండి. ఇంకా కట్టే ఇళ్ళతో లెక్కేసుకుంటూ 50 ఇళ్ళు దాకా తయారవుతాయండి. ఇంచుమించు మా ఓట్ల వరకే ప్రత్యేకంగా ఇక్కడ 200 ఓట్లు దాటిపోతాయండి. 250-300 దగ్గరికి వస్తాయండి మా ఓట్లు. అయితే ఈ ప్రభుత్వంలో మళ్ళీ నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం కూడా ఇదే ప్రభుత్వం రావాలి, మాకు ఇదే సంతోషంగా ఉండాలి. ఆయనకే మా ఓట్లు వేసి మళ్ళీ మేము కావాలని కూడా గెలిపించుకుంటాం. సాయిబాబు గారు ఆయన భరోసాగా ఇదంతా జరిగిందండి. ఆయన బలం ఎక్కువ ఉంది ఇక్కడ. ఆయన ద్వారాగా మాకు ఆ శ్రీబాలరాజు ద్వారాగా, ఆ ఇద్దరు ద్వారాగా మాకు ఇంత అభివృద్ధిగా జరుగుతుందండి. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని అడుగుతున్నాం. ఎలా ఉందా మీ కూటమి ప్రభుత్వం? చాలా బాగుందండి, పరిపాలన ఎట్టుంది? చాలా బాగుందండి. అసలు దగ్గరుండి చేపిస్తున్నారండి సాయిబాబు గారు. ఆ కరాట్పూర్ దగ్గరుండి చేపిస్తున్నారండి వీళ్ళకి. ఇదంతా ఆరే నడిపిస్తున్నారు దగ్గరుండి. అక్కడ వాళ్ళకి దగ్గరుండి చెప్పి మా రోడ్లు ఏంటి, మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా మాకు ఏదైనా ఎక్కడ సమస్యలో అక్కడ అడిగారండి. అదే ఏమి అక్కడ ఏదో కులం కోసం అటుకాడ దానికోసం మాట్లాడుతున్నారండి అంటే అసెంబ్లీలో. ఆ సారు పవన్ కళ్యాణ్ సారును చంద్రబాబు నాయుడు సారు మేము చూసామండి, వార్తల్లో చూసాము. ఆ సార్ మా బేడా బడుగు సంఘం కోసం ఆ సార్
సార్ కూడా అక్కడ పోరాడుతున్నారు. మేము టీవీలో వార్తలు గట్టి చూస్తున్నాం సార్. మేము రుణపడి ఉంటామండి వారికి. ఎప్పుడు మాకు అంటూ బేడా బుడగ సంఘం మాకు రిజిస్టర్ అంటూ ఇప్పించాలి, పులసప్పు టికెట్ కావాలి, క్యాస్ట్ ఇది కావాలి పిల్లలతోటి అని సాయిబాబు గారికి అలా సిరి బాలరాజు గారికి కూడా చెప్పుకున్నాం. అదే మరి మొక్క అక్కడ అసెంబ్లీలో కూడా చెప్తున్నారు సారు. మేము రుణపడి ఉంటాం, అది కూడా తెచ్చి పెడితే మాకు చాలా మంచిది అంటున్నాం. మేము అది కోరుకునేది అది ఒకటేనండి. ఇక ఇంతకన్నా మేము కోరుకునేది ఏం లేదు. ఆయన దగ్గర ఎంతగా మంచిగా చేసేవాళ్ళని ఇంకా మేము ఏం అనలేము, మేమేం చేయలేము. ఇంక ఎప్పుడు రుణపడి ఉంటాం అంటున్నామండి. అక్క ఏంటి ఎలా ఉంది అక్క మీ ఊరు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అక్క? మా ఊరు ఎట్లా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అందులోని జిర్ బాలరాజు గారు కూడా మాట ఇచ్చారు. ఈ జంగాలపేట అభివృద్ధి చేయాలి, వీళ్ళు మంచి వ్యక్తులు, వీళ్ళు చెప్తే మాట వినేవాళ్ళు, వీళ్ళు అమాయకులు, వీళ్ళకే నేను చెయ్యాలి అని జరి బాలరాజు గారు కూడా ఆలోచించి రోడ్లు పోసారు. అలాగే సాయిబాబు గారు మాకు దేవుడి కంటే ఎక్కువ ఆయన కూడా మాకు పేదల కోసం ఎంతో బాధపడుతున్నారు. ఈ రోడ్లు పోసారు, ఇంక 2-3 రోడ్లు ఉన్నాయండి, అవి కూడా పూర్తి చేసేసి మాకు కొలసపిట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా దండం పెడుతున్నారు. మా పిల్లలు చదువుకుంటున్నారు, ప్రతిదానికి కొలసపిట్టు అడుగుతున్నారు. ఆ రోజులు కూడా వాగ్దానంలో కూడా ఆ మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ కొలసపిట్టు నేను వస్తే మీ కొలసపిట్టు నేను ఇస్తాను అని చెప్పారు. ఆ వాగ్దానంలో మేమందరం ఆలోచించిన ఆయన రావాలి, మా కొలసపిట్టు రావాలి. ఎందుకంటే మా పిల్లలందరూ చదువుకుంటున్నారు, ప్రతిదానికి కూడా కొలసపిట్టు అడుగుతున్నారు సారు. ఇది ఒక్కటి చేస్తారని మళ్ళీ సంతోషం, మళ్ళీ ఆరే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన? ఉంది చాలా బాగుంది, చాలా బాగుంది. చదువులు కానీ, పుస్తకాలకు కానీ, బ్యాగులకు కానీ, బట్టలకు కానీ, అమ్మఒడికి కానీ, ఇంకా రైతు వద్ద చాలా చాలా అభివృద్ధి ఉందండి. చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎలాంటి పథకాలు వచ్చింది 14 నెలల కాలంలో? అమ్మఒడి వచ్చిందండి, తర్వాత గ్యాస్ బండ్లు డబ్బులు పడుతున్నాయి, తర్వాత మళ్ళీ ఫ్రీ బస్సులు, ఎక్కడికి వెళ్ళా ఫ్రీకి వెళ్ళిపోతున్నాం. ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చాలా బాధపడేవాళ్ళం. 20 రూపాయలు ఉంటే బాగుండు, అక్కడికి వెళ్దు అన్న సమీక్ష బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఆధార్ కార్డు చేసుకుని ఎక్కడ పడితే ఇప్పుడు మటుకు మాకు చాలా సంతోషం ఉంది. ఇలాగే సాయిబాబు గారు, బాలరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ దండం పెట్టాలి. మా పులసబుడ్డు మాకు ఇప్పిస్తే మా పిల్లలు చదువుకుంటారు, ఏదన్నా చిన్న భవిష్యత్తులో మా పిల్లలకి ఉపయోగపడతారని వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తారండి. అమ్మా ఏంటి ఎలా ఉంది మీ ఊర్లో డెవలప్మెంట్? ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? బాగుందండి, బాగుంది, చాలా బాగుందండి. ఏం మారింది ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 14 నెలలు అవుతుంది, బాలరాజు ఎమ్మెల్యే. ఎలా ఉంది మీ గ్రామం? చాలా బాగుందండి. ఏం మార్పు వచ్చింది? మార్పు వచ్చింది, రోడ్లు పోసారండి, పింఛనీళ్ళు ఇస్తున్నారు, అంతకంటే ఇంకేం కావాలండి. ముసలి చూస్తున్నారు, నర్సులు వస్తున్నారు, చూస్తున్నారు, అంతకంటే ఏం కావాలండి. గతంలో ఎలా ఉండేది ఈ రోడ్లు మీ పరిస్థితి? అప్పుడు బాగాలేదులేండి, కొద్దిగా గోతులాగా ఉండే రోడ్లు, ఇప్పుడు బాగున్నాయి. ఎలా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన? ఎట్లా ఉంది? బాగుందండి, బాగుంది. ఏమొస్తుంది మీ పథకాలు ఏమైనా వస్తున్నాయా? మాకు పింఛన్ ఇస్తున్నారు కదండి, పింఛన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, డాక్టర్లు వచ్చి చూస్తున్నారు. ఫ్రీ బస్సు మంచిదేనా? వస్తున్నాయండి. ఫ్రీ బస్ మంచి ఎక్కా? బస్ ఎక్కారా? ఎక్కలేదండి నేను, ఇంకెటు ప్రయాణం చేయలే. చేస్తామండి తొందరలో. మా అమ్మాయిని పెద్దరు ఇచ్చాం, అక్కడికి వెళ్తామండి. ఒక అమ్మాయిని పిడిగిరాళ్ళండి, ఒక అమ్మాయిని పెద్దరుతండి. మరి ఫ్రీ బస్ మరి వెళ్ళలేదా కూతురు దగ్గరికి? వెళ్ళలేదండి, వెళ్తానండి. అంటే మా ఆయన గారు మా అన్నయ్య గారు ఈ మధ్యన పోయారండి, తీసుకెళ్తారు పిల్లలు వచ్చి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు? ఎలా ఉంది బాలరాజు గారు? బాగుందండి, బాగా పనిచేస్తారా? బాగా పనిచేస్తున్నారండి. వస్తుంటారా ఊళ్ళోకి? వస్తుంటారండి అప్పుడప్పుడు. గ్రామంలో ఎలాంటి మార్పు వచ్చిందండి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలల కాలంలో? ఈ 14 నెలల కాలంలో కుటుంబ ప్రభుత్వం అన్నీ అందజేస్తుంది. పెన్షన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. లోకల్ నాయకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా మాకు చేస్తున్నారు, అన్ని రకంగా. టయానికి పెన్షన్లు అందుతున్నాయి, టయానికి అన్నీ అందుతున్నాయి చెప్పాలంటే. గతానికి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చినాయి మీ గ్రామంలో? మార్పులు అంటే చాలా చాలా మార్పులు వచ్చినాయి మాకు. డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు. మేము ఎప్పుడో గత 34-40 సంవత్సరాలు సీసీ రోడ్లు పడాలనుకున్నాం. ఈ సంవత్సరం సీసీ రోడ్లు మొత్తం వేయించారు. మా గవర్నమెంట్ వచ్చిన మొత్తం వేయించడం జరిగింది. దానికి మేము అందరూ సంతోషిస్తున్నాం. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది బాలరాజు? బాగుంది, అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అందుబాటులో ఉంటారా? వస్తాం, మరి ఏదైనా ఏ విషయమైనా సంప్రదిస్తే అన్నీ రెస్పాండ్ అవుతున్నారు. బాగుంది. ఏంటి ఎలా ఉందన్న మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎలా ఉంది? గత 14 నెలల కాలంలో కుటుంబం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పుడు చూస్తే? చాలా బాగుంది.
మార్పులు అంటే గతానికి ఇప్పటికి సంబంధం లేని మార్పులు జరిగినాయి. ఒక 40-30 సంవత్సరాల నుంచి కాలనీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న 10 నుంచి 12 వరకు సీసీ రోడ్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోసారు. ఏం పేరు మీ గ్రామం పేరేంటి? గ్రామం పేరు బుట్టాయిగూడెం, కేఆర్ఎం కాలనీ. సీసీ రోడ్లు మొత్తం పోసారు. ఒక 8 సంవత్సరాల నుంచి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఈసారి ఆ డ్రైనేజీ సమస్య కూడా క్లియర్ అయింది. ఎమ్మెల్యే గారు కూడా బాగా అందుబాటులో ఉంటున్నారు. ఇబ్బంది అంతా బాగుంది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది. అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు, చేస్తున్నారు. గత ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? గత ఎమ్మెల్యే గారు అంటే గత ఎమ్మెల్యే గారు కూడా బాగాలేదు అని చెప్పడానికి ఏం లేదు. అభివృద్ధి లేదు. అది ఎమ్మెల్యే గారు తప్పిదం అయ్యి ఉండకపోవచ్చు, గవర్నమెంట్ తప్పిదం అయ్యి ఉండొచ్చు మా వరకు, నా ఆలోచన. ఇప్పుడు బాలరాజు పరిస్థితి ఏంటి? బాలరాజు గారు బాగా చేస్తున్నారు. అభివృద్ధి పరంగా చూడక పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఇంకొక 3-4 సార్లు ఆ ప్రభుత్వం అదే కూటమి వచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దానికి ఓటేస్తాం. మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది గత ప్రభుత్వానికి ప్రభుత్వం పోలిస్తే ఏంటమ్మా? పర్వాలేదండి, ఇటువరకు మీద కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు అభివృద్ధి చెందినాయి. తర్వాత పిల్లలకి తల్లికి వందనం బాగానే పడింది. నెక్స్ట్ ఇంకా ఫ్రీ బస్ బాగానే ఉందండి. అంటే మీ గ్రామం గత గవర్నమెంట్లు ఈ గవర్నమెంట్లో చూస్తే ఈ 14 ఏళ్ల కాలం ఏమన్నా ఎలాంటి మార్పు వచ్చింది? మార్పు వచ్చిందంటే రోడ్ల పరంగా కొంచెం పర్వాలేదండి, బాగానే వచ్చింది మార్పు. తల్లికి వందనం కూడా ఒకళ్ళు కాకపోతే ఇద్దరికి వేస్తానన్నాడు కాబట్టి అక్కడ ఒకరికి ఇదిగా ఉంది. ఈ 14 ఏళ్ల కాలంలో మీ కుటుంబానికి ఎలాంటి పథకాలు వచ్చినాయమ్మా? మా కుటుంబంలో ఎలాంటి పథకాలు వచ్చింది? తల్లికి వందనం ఒకటి అండి, నాది పెన్షన్ అండి, అదే వికలాంగ పెన్షన్ వచ్చింది నాకు. ఆ రెండు. మా గతంలో ఈ రోడ్లు లేకముందు ఎలా ఉండేదమ్మా? మీ పేరేంటి? పార్వతి. ఎలా ఉండేది రోడ్లు లేకముందు మీ పరిస్థితి ఇక్కడ? రోడ్లు వేసి బాగుందండి. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగా పని చేస్తారా? మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చినాయి ఈ 14 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత? రాలేదండి, ఇంకా ఏమి రాలేదు. పిల్లలు ఉన్నారు మీకు? చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో? పిల్లలు ఉన్నారండి. చెప్పండి ఎలా ఉందమ్మా? పర్వాలేదండి, అమ్మ ఒడి గట్టంతా బాగానే వచ్చింది. ఫ్రీ బస్సులు కట్టాను, పిల్లలకు కూడా బాగా చదువు బాగా ఇస్తున్నారండి. చంద్రబాబు వచ్చాక పిల్లలకి ఏ సౌకర్యం అంతా బాగానే ఉందండి. ఫుడ్ కట్టాను, పర్వాలేదండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు గత ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎవరు బాగా చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పాలన చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి తెలుసా? మీ ఎమ్మెల్యే గారు తెలుసా? ఎలా పని చేస్తున్నారు? పర్వాలేదండి. మీ ఊరు వస్తుంటారా? వస్తూ ఉంటారండి. ఎలా డెవలప్ చేశారు మీ ఊర్లో? అంటే రోడ్లు ఇవన్నీ ముందు మీద ఇప్పుడు పర్వాలేదండి. పిల్లలకు కూడా స్కూల్లో అంతా బాగానే ఉందండి. గతంలో ఈ రోడ్లు లేకముందు ఎలా ఉండేది మీ గ్రామం? అసలు బాగుండేది కదండి. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండేది. వానలు వచ్చినా వరదలు వచ్చినా కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు పర్వాలేదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఏమవుతుంది మీకు? పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000. ఏం చేస్తున్నావు 4,000? ఖర్చు పెట్టుకుంటున్నావు. ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? ఎమ్మెల్యే గారిది ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరు? బాగా పనిచేస్తున్నారా? జంగాలపేట కాలనీ దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో అయితే వెళ్ళి నివాసం రావడం జరిగింది. ఇక్కడే నివాసం ఉన్నాం. 15 ఏళ్ల నుంచి లేనటువంటి రోడ్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత సహకారంతో ఈ రోజున మా జంగాలపేట కాలనీకి సంబంధించినటువంటి 4 మెయిన్ రోడ్లు అయితే రోడ్లు వేయడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 1-2 రోడ్లు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారని చెప్పి హామీ అయితే ఇచ్చారని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఏదైతే ఉందో గత 15 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి రోడ్లు యొక్క సంక్షేమ మాత్రం కూటమి వచ్చిన తర్వాతే మా గ్రామంలో ఒక అభివృద్ధి కనపడుతుంది. బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది లేని పరిస్థితి, కాలు బయట పెడితే సిమెంట్ రోడ్ ఎక్కే పరిస్థితి అయితే ఉంది. గతానికి ఇప్పుడు చాలా మార్పులు వచ్చినట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, జంగాలపేట నుంచి.